మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? శాసనసభాపక్ష నాయకులు లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలను నెట్టుకొచ్చింది. ఈసారి రేసులోకి నలుగురు వచ్చారు. గోషమహల్లో హ్యాట్రిక్ సాధించిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది. ఆయనతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సైతం శాసనసభ వ్యవహారాలపై అవగాహన ఉంది. గత అసెంబ్లీ సెషన్లో బీజేపీ తరఫున ఆయనే ప్రసంగించారు. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే బీసీలకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండడం మరో ఆసక్తికర అంశం. శాసనసభాపక్ష నేతపై 2 నెలలుగా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈసారైనా ఓ స్పష్టతకు వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? శాసనసభాపక్ష నాయకులు లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలనైతే నెట్టుకొచ్చింది బీజేపీ. రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. మరి దీనికి సంబంధించిన కూడా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది ఇంకా ఇప్పటికీ బీజేపీ తర్జన పడుతుందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా కూడా అన్ని పార్టీలు ఆయా ఫ్లోర్ లీడర్ ప్రకటించుకున్నాయి. కానీ బీజేపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహార శైలి కనిపిస్తుంది. మిషన్ 90తో ముందుకెళ్లారు, 90 స్థానాలు సాధిస్తామని చెప్పుకున్నారు. కానీ 8 మంది కాడికే తగ్గు పెట్టుకున్నారు. మిషన్ 90 పోయింది. ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కానీ అది 8 మంది స్థానాలు, అది కూడా ఎవరు ఊహించని అభ్యర్థులు గెలవడంతో ఒకేసారి కంగు తిన్నారు. కీలక నేతలు ఎవరైతే ముఖ్యమంత్రి రేస్ కోసం కొట్లాడిన కీలక నేతలందరూ కూడా ఓటమి పాలయ్యారు. ఎవరైతే ఊహించని నేతలందరూ కొత్త మోకాలన్నీ గెలవడంతో బీజేపీకే ఊహించలేనటువంటి షాక్ అది. ఒక రాజసింగ్ తప్ప మిగతా 7 మంది కూడా కొత్త ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరికి ఇప్పుడు ఫ్లోర్ లీడర్ ఇవ్వాలి? ఫ్లోర్ లీడర్ అంటే ముఖ్యమంత్రి హోదా అనే స్థాయిలో బీజేపీలో కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంతమంది సంఘ పరివారాలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు, వచ్చిన వారందరూ కూడా ఫ్లోర్ లీడర్ కి సరిపోతారా, వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్ అర్హత ఉన్నోళ్ళ అనేది కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 2 నెలల కాలంలో కూడా ఫ్లోర్ లీడర్ ఎన్నుకోవడంలో బీజేపీ విఫలమవుతుంది. బీసీలకు ఇవ్వాలా, రెడ్డిలకు ఇవ్వాలా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేసులో బీసీ నినాదం ఎత్తుకున్నారు కాబట్టి ఇప్పుడు బీసీలకు ఇవ్వాలి. ఇద్దరు మాత్రమే, అందులో 8 మందిలో 2 మాత్రం బీసీ నేతలు ఉన్నారు. ఆ బీసీ నేతలు ఒకటి పాయల్ శంకర్, రాజాసింగ్. ఈ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద పడుతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఫ్లోర్ లీడర్ అంశాన్ని గురించి చర్చించేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గత అసెంబ్లీ సెషన్ లో జరిగినట్టే ఈ అసెంబ్లీ సెషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రసంగించే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఫ్లోర్ లీడర్ ఉండొచ్చు అనేది అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెంకట్.